మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మన పెద్దవాళ్ళు ఇవన్నీ సెటప్ చేసిన థింగ్స్ ఇన్ ద కిచెన్. కానీ ఇప్పుడు మనం ఆ బుల్లెట్ వచ్చిందని, ఇంకోటి వచ్చిందని, యూనో చాపర్ అనేసి వి స్టార్ట్ యూజింగ్ టూ మెనీ థింగ్స్. మనకి ఈ ఇన్స్టాలో అయితే చూస్తే ప్రతిదానికి ఒక పరికరం ఉందండి. అవును, వెల్లుల్లి కట్ చేయడానికి ఒక పరికరం, వెల్లుల్లి దంచి ఇది వరకు తొక్క తీసేసి పోపులో వేసేవారు. ఇప్పుడు గార్లిక్ కట్టర్, పీలర్ అండ్ ఫుడ్ ప్రాసెసర్ అనేసి ఒకటి, సాలడ్ కటర్ అని, అసలు రకరకాలు అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరు క్లీన్ చేయాలి. 90% ప్లాస్టిక్ అవి. అది ఇంకోటి గమనించండి, 90% ప్లాస్టిక్. ఆ ఏ గ్రేడ్ ప్లాస్టిక్ ఎవరు దాన్ని అథెంటిఫికేషన్ చేయట్లేదు. సో ఇట్ హ్యాస్ టు బి సింపుల్ లైఫ్ స్టైల్ని కనుక మనం ఫాలో అయితే, అయితే మన కంట్రీలో అది ఉండింది. ఇట్స్ నాట్ దట్ సడన్ గా మనం కొత్త దారులు వెతుక్కోవడం కాదు. మన అమ్మమ్మ వాళ్ళు జస్ట్ 2 generations బిఫోరే ఇవన్నీ మనం చేసి ఉన్నాము. అవును. సో జస్ట్ అట్లీస్ట్ అన్ని కాకపోయినా 50% అన్నా వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు అవర్ కిచెన్స్, బికాస్ అక్కడ మెయిన్ ఫుడ్ తయారవుతుంది కాబట్టి. అవును. అండ్ దెన్ క్లోత్స్ అండ్ ద రెస్ట్ ఫాలోస్. క్లీనింగ్, యూనో అప్పుడు చిన్నప్పుడు జస్ట్ మై మదర్ ఉప్పేసేది ఫ్లోర్ క్లీనింగ్కి, ఎప్పుడైనా నిమ్మకాయ పిండేది, యూనో వాసన వచ్చినప్పుడు, ఆర్ వానాకాలం. అండ్ ఇంకోటి వానాకాలంలో నవ్ ఐ డూ, ఆ ధూపేస్తారా మీరు? వేపాకులో కొంచెం నెయ్యి, ఒక బగారా ఆకు, కొన్ని లవంగాలు, అండ్ కొంచెం ఒక ధూప్ స్టిక్, నాన్ టాక్సిక్ అని చూసి తీసుకోవాలి. సో మళ్ళీ చెప్తాను, బగారా ఆకు అంటే బిర్యానీలో వేసే ఆకు, బే లీఫ్ ఒకటి మీకు కావాలని ఒక వీడియో పంపుతాను, మీరు యూ కెన్ పోస్ట్ ఇట్. షూర్. బే లీఫ్ ఒకటో రెండు, లవంగాలు ఒక 4-5, తర్వాత వేపాకు చాలా, అండ్ దాని తర్వాత నెయ్యి, ధూప్ స్టిక్, కర్పూరం. ఆ ధూప్ స్టిక్ ఎందుకు? వాసన కోసం, త్వరగా అంటుకోవడానికి. కర్పూరం కూడా పచ్చి కర్పూరం, నాట్ దట్ కెమికల్ ప్లాస్టిక్. చిన్న ప్లాస్టిక్ నో కాదు. అదే చాలండి, చాలా ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్డ్ కర్పూరం ఏదైతే వస్తుందో అదంతా సింథటిక్. అవును. సో ఇవన్నీ వేసేసి ఏం చేయాలి? జస్ట్ అంటించేయండి. ఆ పొగ వచ్చిన తర్వాత ఇల్లంతా తిప్పేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ థింగ్ టు డూ. అంటే ఆ వేపాకులో గుణం ఏంటంటే it gives out a different kind of energy when it burns. అదే సేమ్ విత్ నెయ్యి కూడా. సో ఇవన్నీ కలిపి మనం ఒకవేళ ధూపం వేసామనుకోండి ఇంట్లో, కొన్ని మన ఇంట్లలో కూడా కొన్ని కార్నర్స్ మనం ఎక్కువగా వాడని కార్నర్స్, డెడ్ స్పేసెస్ అంటాం, అవి ఉంటాయి. ఆ ప్లేసెస్లో ఎక్కువ వాడము, అక్కడ ఎక్కువ చీపురు వెళ్ళదు. సో ఎనర్జీస్ అనేటివి ఆ కార్నర్స్లో బ్లాక్ అయి ఉండిపోతాయి. నిజంగానే మీరు ఫీల్ అయ్యారా ఇవ్వండి? అంటే బికాస్ మీరు మెడిటేషన్ చేస్తారు, సరే నేను కొద్ది గొప్ప మెడిటేషన్ నేర్చుకుని చేశాను కాబట్టి కొంతమందికి అర్థం అవుతుంది, బట్ అందరికీ ఇది అప్లికబుల్ అంటే? అబ్సల్యూట్లీ. వాళ్ళకి తెలియకుండా ఒకలాంటి ఎనర్జీ, వైబ్రెన్సీ అనేది మనకి ఏర్పడుతుంది. లైక్ స్పెషల్లీ సింపుల్, మనం చల్లనీళ్ళతో స్నానం చేసినప్పుడు ఒకలాంటి యూనో ఎనర్జీ, you become alive. అట్లాగే when all the curtains are open, ఈ డెడ్ స్పేసెస్ ఏదైతే ఉంటాయో మన ఇంట్లో రోజు మనం వాడని స్పేసెస్, అవి వెంటిలేషన్ లేకపోయేసరికి సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ బ్లాక్డ్. ఈ ధూపం వేసినప్పుడు అవంతా క్లెన్స్ అయిపోతాయి. ఒకలాంటి ఇప్పుడు మన ఇల్లు కడుక్కున్నట్టు వాతావరణాన్ని ఇట్స్ లైక్ క్లెన్జర్ అండ్ విత్ మెడిసినల్ ప్రాపర్టీస్. సో ఏదైనా యూనో లైక్ వర్షపడ్డప్పుడు ముక్క వాసన ఉన్న ప్లేసెస్ అయినా, ఎక్కడైనా బ్యాక్టీరియా బ్రీడ్ అవుతున్న ప్లేసెస్ అయినా, యూనో ఇట్లా చిన్న క్రిములు ఉన్న కార్నర్స్, అవన్నీ దే జస్ట్ బికమ్ సో ప్యూరిఫైడ్. అండ్ మస్కిటోస్ కి వన్ ఆఫ్ ద బెస్ట్, ఇది బెస్ట్ టిప్ చెప్పారు మీరు. ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ మస్కిటో రిపెల్లెంట్. రైనీ సీజన్ గెస్ట్లు మనకి అండ్ అది కూడా without any chemicals and which is beneficial. సో పొద్దున సాయంత్రం ఒక పూట రోజుకి? No, once in 2 days వేస్తే సరిపోతుంది. 2 days బాగా దాన్ని కానీ బాగా తిప్పాలి. ఆ పొగ వచ్చేసరికి తిప్పి, అండ్ it just sits in the house and it just gives you that very different energy. ఏదో పూజారంలో కూర్చున్నాడు అనిపిస్తుంది, ఇల్లంతా పూజారం లాగా ఫీలింగ్ వస్తుంది, కళ వస్తుంది, డెఫినెట్ గా కళకళలాడుతుంది ఇల్లు. సో ఇది వీటితో పాటు అఫ్ కోర్స్ అంటే మీరు వాడని పరికరాల గురించి మాట్లాడాం, హౌ వి అక్యూములేట్ థింగ్స్. సో వీటిలో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ షోకేస్ పీసులు అండి. మీకు అర్థమైంది కదా? షోకేస్ లో పెట్టేవి చాలా పెట్టుకుంటాం మనం అందం కోసం. అది తెచ్చిన 2 రోజుల వరకు బాగుంటుంది, ఆ తర్వాత చూస్తే మెల్లిగా దుమ్ము చేరడం మొదలవుతుంది. దాన్ని తుడవాలంటే అది అందరికి ఓపిక ఉండదు, టైం ఉండదు.
సో డీక్లటర్, వీఆర్ టాకింగ్ అబౌట్ డీక్లటర్ కాబట్టి చెప్తున్నాను, ఎంత తక్కువ యూనో వస్తువులు మన ఇంట్లో ఉంటే మెంటలీ అంత స్ట్రెస్ ఫ్రీ ఉంటారు మీరు. ఇప్పుడు నాకు కూడా ఒక్కొక్క రోజు ఈ టాప్కి ప్యాంట్ వేసుకోవాలి, ఈ స్కర్ట్కి ఇది పెట్టుకోవాలని త్వరగా వచ్చేస్తుంది. సమ్ డేస్ యు ఆర్ అలర్ట్, సమ్ డేస్ ఎంత ఆలోచించినా ఇది దీనికి బాగాలేదు, ఇది ఇద్దాం. సో దిస్ మైండ్ ఈస్ గెటింగ్ క్లటర్డ్. ఎందుకు అలాగా? కరెక్ట్, అది నాకు కూడా చాలా అవుతుంది. ఎవ్రీడే ఎనర్జీస్ మనది వేరు, అండ్ క్రియేటివిటీ ఒక రోజు వేరేలాగా ఉంటుంది మనకి. అన్ని రోజులు ఒక్క రకంగా అందరు ఉండలేరు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ ఒకటేలాగా ఎవ్రీ డే మనం ప్రెజెంట్ చేసుకోవాలి మనని మనం అనేసరికి ఆ స్ట్రెస్ విల్ యాడ్ అప్. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. అంటే ఇది అన్నెసెసరీ మైండ్ని బిజీ పెట్టుకోవడం. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ లైక్ సక్సెస్ఫుల్ పీపుల్, ఒక లైన్ ఉంది, సక్సెస్ఫుల్ పీపుల్కి అన్నీ చేయడానికి అంత టైం ఉంటుంది. అంటే ఎందుకు సక్సెస్ఫుల్ వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు దే నాట్ బిజీ హియర్. మనం చేసేదానికంటే ఇక్కడ బిజీ ఉండేసరికి మనకి చాలా బిజీ ఉన్నాం అనిపిస్తుంది. అవును, బట్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. చాలా మందికి వచ్చేదే ప్రాబ్లం అక్కడ. సో ఇది డీక్లటర్ చేసుకోవాలి ఫస్ట్. ఇది డీక్లటర్ అయినప్పుడు ఎవ్రీథింగ్ లుక్స్ ఈజీ అండ్ ఈజీ టు డూ. మీరు అన్నది చాలా కరెక్ట్. దట్ ఏది వేసుకోవాలో చాలా ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది చాలా మంది. చాలా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద సిఇఓస్, ద $multi-billion ఇండస్ట్రీస్ ఉన్న పెద్ద పెద్ద సిఇఓస్, they have one uniform, rose white shirt, black pant or whatever, like they have some set uniform laga, because their time is so valuable. వాళ్ళు ఒక్క నిమిషం కూడా వాళ్ళ ఎనర్జీని ఏ డ్రెస్ వేసుకోవాలి, దేనికి ఏ బెల్ట్ పెట్టుకోవాలి, దానికి ఏ సాక్స్ వేసుకోవాలి, దానికి ఏ షూస్ వేసుకోవాలి, దానికి వేస్ట్ చేయడానికి వాళ్ళు దే డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ టైం. అంటే జస్ట్ ఇమాజిన్, దట్ ఈస్ సో ప్రెషస్. బ్రెయిన్ ఎనర్జీ అనేది చాలా ప్రెషస్. అండ్ యూ వోంట్ బిలీవ్ స్వప్న గారు, 1/3 ఆఫ్ ద ఫుడ్ వి ఈట్ ఈజ్ యూజ్డ్ బై ద బ్రెయిన్. ఓహో, బ్రెయిన్ ఈజ్ ద బ్రెయిన్లే చాలా మనం తిన్న ఫుడ్ ఎక్కువ అబ్జర్వ్ వాడేసుకుంటుంది. దాన్ని ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంచితే అంత యాక్టివ్గా ఉంటాం మనం. అంటే పిచ్చి పిచ్చి వాటికి వాడకుండా ఏదైతే మీనింగ్ఫుల్ వాల్యుబుల్ వాటికి వాడాలి తప్ప డ్రెస్ ఏం వేసుకోవాలి, ఈరోజు చెప్పులు ఏం వేసుకోవాలి, దీనికి అది మ్యాచింగ్ అవుతుందా, దాంట్లోనే సగం ఎనర్జీస్ గాన్. కానీ చాలాసార్లు ఈ ప్రాబ్లం వస్తుంది. కొన్నిసార్లు ఏ డ్రెస్ వేసుకున్నా మనకి మన గురించి హ్యాపీగా ఉండదు. యు డోంట్ ఫీల్ గుడ్. వాట్ ఇస్ దట్ హ్యాపెన్? ఎందుకు అవుతుంది అలా? ఒక్కొక్క రోజు మన ఎమోషన్ మారుతా ఉంటుంది. ఒక రోజు చాలా నచ్చిన అవుట్ఫిట్ ఇంకో రోజు అస్సలు దాని వైపు కూడా చూడబుద్ది కాదు. అవును, చాలా కరెక్ట్. అది ఐ థింక్ విమెన్ మోర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వార్డ్రోబ్ ఓపెన్ చేసినప్పుడు what I did with my wardrobe, మీరు ఏం చేస్తారు చెప్పండి. కరెక్ట్, 22 years నుండి నేను సైజ్ మారలేదు. అది కొంతమందికి ఉండే అదృష్టం. అంటే చెప్తున్నాను, అంటే నా వార్డ్రోబ్ చూడండి, లైక్ అప్పుడు కొన్న అవుట్ఫిట్ నుండి ఇప్పుడు కొన్న అవుట్ఫిట్లో ఏది పడేయాలో మీకు అన్నీ పడుతున్నాయి. సో హౌ డిడ్ ఐ డీక్లటర్ అంటే అన్నీ పెట్టుకుంటాను నేను. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్షన్, ఒకరోజు ప్యాంట్ సెక్షన్, ఒకరోజు సల్వార్ కమీజ్ సెక్షన్, ఒకరోజు సారీ సెక్షన్, ఒక రోజు డ్రెస్ కాక్టైల్ డ్రెస్ సెక్షన్, అన్నీ బయట పెట్టుకొని చూశాను. అండ్ ఆ కలర్ మళ్ళీ వేసుకుంటానా, అలాంటి నేను ఎక్కువ కొన్నానా, నా ఏజ్కి నా ఎమోషన్, అంటే ఎమోషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఎమోషన్ మారుతుంది. ఇప్పుడు ఆ స్టైల్ వేసుకుంటాను. ఒక్కసారి ట్రూగా ఆలోచించేసి ఐ డిస్కార్డెడ్ హాఫ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు పట్టినా సరే, పట్టింది కదా ఉంచేసుకుందామంటే ఇంకా ఇట్ విల్ బికమ్ టూ బిగ్ మెస్. సో నా సైజెస్ ఉన్న నా అసిస్టెంట్స్, మా ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ డాటర్స్, యంగ్ టీనేజర్స్ నౌ, మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ డాటర్స్, వాళ్ళందరు నా సైజెస్లో ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ రాసేసుకొని అందరికి పంపించేశారు. అక్క ఉన్నా కూడా మీ సైజులో లేకపోతే ఇబ్బంది. అదే అంటది, నీ సైజ్ ఉంటే బాగుండునే, ఇద్దరం ఇక్కడ షేర్ ద క్లోత్. అంతే కదా, అదే.